ఈ సంవత్సరం పాలన ఎలా ఉంది మీకు? అసలు చండాలంగా ఉంది. అసలు ఫస్ట్ బాగాలేదు, మిర్చి బాగాలేదు, ఉప్పుగా బాగాలేదు. రైతుల భరోసా ఉందా? పథకాలు అందట్లేదా? అన్న పథకాలు ఒక్కటి చెప్పాడు, సూపర్ 6 అని చెప్పారు. సూపర్ 6లో ఒక్కటి అమలు చేయలేదు. పేద బలహీన వర్గాలు మొత్తం బాధపడుతున్నారు. టీడీపీ వాళ్ళు పచ్చి టీడీపీ వాళ్ళే మేము ఎందుకు వేసామన్నా ఈ పాలన నేను చూడలేకేసాను. 2014లో 3 సార్లు రుణమాఫీ అని చెప్పి ₹1,00,000 33 ఏళ్ళ కాడికి 10% వడ్డీ ఇచ్చి 2 సార్లు 3 సార్లు వేసి 2 సార్లు పసుపు కుంకుమని పెట్టాడు. అమ్మో వీడు పసుపు కుంకుమని పెడుతున్నాడు, అన్న పెట్టాల్సిన పసుపు కుంకుమ వీడు పెడుతున్నాడు అని చెప్పి ఓట్లు వేయకూడదని 2019లో జగన్మోహన్ రెడ్డికి 151 సీటు ఇచ్చారు. తర్వాత ఇప్పుడు మోసం చేసి సూపర్ 6 అని పథకాలు పెట్టి ఒక్కటి చేయలేదు. జగన్ ఉన్నప్పుడు 34,000 నెంబర్ పలికింది, మాడు 25,000 పైన పలికింది. ఇవాళ మిరపకాయలు 24,000 పలికింది. ఇవాళ రోజున మిరపకాయలు 9,000 8,000 పలికినాయి. అంతా అయిపోయింది. రైతాంగము దివాలెత్తిపోయారు. ఒడ్లు ఉండయి 24,000 పలికినాయి. ఇవాళ రోజున 2,400 పలికింది ఒడ్లు బస్తా 1,300. అప్పుడు 12,000 13,000 కందులు పండినాయి. ఏమండగా ఉంటున్నారు? ఏమండలేదు, ఏమి లేదన్న. మాకు ఏమి ఫలాన్ని చేసాము చెప్పను, ఏం ఫలాన్ని మేము చేసాము, ఇదిగో ఇలా ఈ రైతు ఇదిగో లాభ పొందాడు అని చెప్పను, ఒక మాట చెప్పను. ఇప్పుడు రైతు భరోసా ఎప్పుడు ఇస్తారంటారు? 4 సంవత్సరాలు. ఇప్పుడు బడి స్కూళ్ళు మూసే లోపల ఇస్తా అన్నారు, మళ్ళీ తెరిచే లోపల ఇస్తా అన్నాడు, మళ్ళీ రేపు చెబుతున్నాడు. రేపు చెప్పి మళ్ళీ ఇప్పుడు నిన్న మొన్న ఏం చెబుతున్నాడంటే మళ్ళీ 3 నెలలకు ఇస్తానంటున్నాడు. రైతు భరోసా తీసి రైతు భరోసా కూడా 7 ఏళ్ళు ఇస్తా అంటున్నాడు. అది నమ్మకం లేదు. 1 సంవత్సరం అయిపోయింది నిన్న 4 తోటి. 18,000 2,000 వస్తుంది. పెరిగింది అడిషన్ లోడ్ అని అది ఇది అని చెప్పి ఏదో ఒకటి పెట్టి రైతుని ఇబ్బంది పెడుతున్నారు. 3 సార్లు పెరిగిందన్న. ఇప్పుడు సింగిల్ పేజ్ కి అది కాక ఇప్పుడు స్పాల్ మీటర్లు పెడుతున్నారు. మళ్ళీ రైతుల గుండెల్లో అవి భయపడుతున్నారు. అవి పెడితే రైతున బోర్లు కూడా ఆడిలేడు, పైరు కూడా బండిలేడు. అది గవర్నమెంట్ ఫెయిల్ అయింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఒక సీటు కూడా వచ్చేది కాదు. అది కొద్దిగా పవన్ కళ్యాణ్ బిర్రు ఉంది, ఏమన్నా కొత్తోడు కాబట్టి ఏదన్నా చేస్తాడేమని చెప్పి అభిమానంతో వైఎస్ఆర్ వాళ్ళు మొత్తం కాంగ్రెస్ వాళ్ళు వైఎస్ఆర్ వాళ్ళు మొత్తం పవన్ కళ్యాణ్ బిర్రున మొత్తం నాయుళ్ళు మొత్తం కొలపించుతోటి అట్టేశారు. అంతేగాని ఇవాళ కానీ ఎత్తే నాయుళ్ళు ఎవరు ఇవాళ వ్యతిరేకత వచ్చింది.